బీఆర్ఎస్ పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా? ఇంతకుముందు బీఆర్ఎస్ పరిపాలన బాగుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ ఎట్లుంది? ఎట్లా ఉందంటే ఇప్పుడు అన్ని హామీ ఇచ్చింది కానీ ఏదిగా చేయలే కదా, అదే ఉంది సరిగా. పథకాలే ఎట్లా అనిపించినాయి అంకుల్? ఈ పథకాలు అంటే ఏది ఆయన ఇచ్చింది ఏది కాదు కదా, ఒకటి బస్ ఫ్రీ అనేది వచ్చి ఇచ్చేసిన అంతే, అది ఒకటే ఉంది. దానికి బస్ ఫ్రీ ఆడవాళ్ళకి ఇవ్వడంపై అదే ఆడవాళ్ళకి ఫ్రీ అని ఇచ్చిండు ఒకటే, కానీ ఇచ్చింది ఏం లాభం ఉంది? అది అన్ని పథకం ఇస్తామని చెప్పింది, అది వేయలేదు అది మొత్తం అట్టే కూసుకుని రైతు బంధు అది అన్నాడు, గ్యాస్ తగ్గియలేదు, రైతు బంధు లేదు, ఏది లేదు ఇప్పుడు వరకు ఏమి వేయలేదు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది, అది ఎంతమంది మంచిగా వచ్చేది. కాంగ్రెస్కి మార్పు కావాలని వేసిరు కానీ అది ఎంత అది ఎట్లా వచ్చేసిందో తెలియదు, కానీ టీఆర్ఎస్ పార్టీ మాకు బాగుండే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది అంతే. గవర్నమెంట్ ఆటోలకు ఫ్రీ బస్సు ఎట్లా ఇస్తుంది కదా, మంచిగా అనిపిస్తుందా? మంచిగా అంటే ఇక బస్సు ఒకటి పెట్టింది కదా, ఆ బస్సులో కూడా లొల్లే. కొంతమంది ఇప్పుడు ఏమంటారు, టికెట్ ఉంటే బాగా అని అనుకుంటారు. ఇప్పుడు వచ్చి ఏం చేసిండు ఆయన, కలిగేది బస్సు ఒక్కటి పెట్టిండు అంతే. ఇంకా మాకైతే ఏం కాలేదు అంతే. పంట పొలాలు ఉన్నాయి మీకు? ఏం లేవమ్మా. రైతు బంధు రుణమాఫీ ఏం లేవు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తెలంగాణలో, మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము ఆయనకి వేస్తాం, కారు గుర్తు వేస్తాం. కారు గుర్తుగా? ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన బాగోలేదా? ఎందుకంటే ఏం బాగోలేదు? ఆపదర్శనం దానికి వేస్తాం కదా. అప్పటి నుంచి కారుకేనా? కాంగ్రెస్ పరిపాలన ఏం నచ్చలేదు మీకు? ఏం నచ్చలేదు. పథకాలు అన్నాడు కదా, ఎన్ని ఇస్తున్నాడు కరెక్ట్గా? ఏ పథకం లేదు మాకు. ఫ్రీ బస్ ఇచ్చాడు కదా, ఏ బస్సు వేసినా మేము ఏ బస్సు పోయినా కూడా మేము పైసలు పెట్టుకొని పోతాం. పైసలు పెట్టుకునే పోతారు. ఎందుకని? ఆ జనాల పోరాక ఏముంది చెప్పు. అప్పుడు కింద వాడేదే ఎక్కువ, కింద వాడు చచ్చిపోతుంది. బస్సులు ఎక్కుతాము. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా, కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా మీకు? టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా. మరి మార్పు కావాలని వేసారు కదా, వచ్చిందా మార్పు? మేమేమే ఎట్లుంది రైతు బంధు అది ఇది అన్నాడు కదా, మరి ఏ బంధు లేదు. 2500 ఇస్తా లేడీస్కి అది ఇది అన్నారు. ఏది మరి ఏలాగా పింఛన్ అది ఇస్తున్నారా అండి? మాకు ఆ పింఛన్ లేదు, ఏది లేదు. చేసుకుంటేనే బుక్కెట్ బుక్కెట్ పెట్టాడు.